హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. సో ఈరోజు నా యూట్యూబ్ ఛానల్లో నా ఛానల్ ఎత్తుకున్నట్టు నేను అప్లోడ్ చేసే లాంగెస్ట్ వీడియోస్ సెకండ్ వీడియో ఇది. సో టైం వచ్చేసి అప్రాక్సిమేట్లీ 7:50 అవుతుంది, మార్నింగ్ 7:50. నైట్ నా వర్క్ ఏదైతే ఉందో ఆ వర్క్ని చూసుకొని వచ్చేలోపు నాకు 12 అయిపోయింది. ఇంకా ఫ్రెష్ అయ్యి పడుకునే లోపు 1 అయిపోయింది. సో ఇందాక లేచి జస్ట్ మొహం కట్టుకున్నాను అంతే. సో నా వెయిట్ లాస్ జర్నీలో నేను చేసే మార్నింగ్ లేని చేసే ఫస్ట్ పని వచ్చేసి ఒక మినిమం ఒక 1 లీటర్ వాటర్. నేను మా కిచెన్ కొంచెం అంతంత మాత్రం ఉంటుంది. ఒక 1 లీటర్ వాటర్ లైట్గా గోరువెచ్చని నీళ్ళు నేను లూక్ వామ్ వాటర్ లాగా చేసుకున్న తర్వాత సో దీని నిండా ఉంటాయి అన్నమాట వాటర్. సో ఏదైతే వాటర్ ఉందో ఫస్ట్ ఈ వాటర్ తాగేస్తా. ఒక 1 లీటర్ ఉంటాయి ఖచ్చితంగా. అండ్ వచ్చేసి ఇవాళ లెగ్ వర్కౌట్ ఉంది. యాక్చువల్లీ ఒక 3 రోజుల క్రితము నేను ఒక 10 రోజులు గ్యాప్ తీసుకొని మళ్ళీ వర్కౌట్ స్టార్ట్ చేసా. 3 డేస్ బ్యాక్ లెగ్ వర్కౌట్ చేసా. ఆ సోర్నెస్ అయితే ఇంకా ఉంది, పెయిన్స్ ఇంకా తగ్గల, మజిల్ పెయిన్స్. సో చూద్దాం, ఒకవేళ జిమ్కి వెళ్ళి ఆలోపు స్టార్టింగ్ ఏదో ఒక వర్కౌట్ చేసిన తర్వాత పెయిన్స్ అని అట్లే వస్తుంటే ఓన్లీ కార్డియో చేసుకుని నేను వచ్చేస్తాను. లేదు పెయిన్స్ ఆ సోర్నెస్ కొంచెం పర్లేదు అనుకుంటే మాత్రం నా లెగ్ వర్కౌట్ని ఖచ్చితంగా కంప్లీట్ చేస్తాను. స్టే ట్యూన్. సో వాటర్ తాగేసి కొంచెం ఫ్రెష్ అయిపోయేసి జిమ్కి వెళ్దాం. ఈ మధ్య మా జిమ్లో నేను వర్కౌట్ చేసే జిమ్లో కూడా ఈ మ్యూజిక్ ఎక్కువ అవుతుంది. మ్యూజిక్ సౌండ్స్ పెంచేస్తున్నారు. సో అందుకే వీడియోస్ తీయడం కూడా అంత అన్కంఫర్టబుల్గా ఉంది. అది కాకుండా క్లయింట్స్ చాలా ఎక్కువ మంది వస్తున్నారు. అంటే ఎలా చెప్పాలి, ఇప్పుడు నేను ఏదైతే ఇక్కడ తిరుపతిలో ఉన్నానో ఈ తిరుపతి మొత్తం మీద ద బెస్ట్ జిమ్ అని చెప్పొచ్చు అది. సో క్లయింట్స్ చాలా ఎక్కువ వస్తున్నారు, అక్కడ జనాలు చాలా ఎక్కువ మంది ఉన్నారు. సో చూద్దాం ఈరోజు అక్కడ కన్వీనియంట్ ఉంటుందో లేకపోతే మనం వీడియోస్ తీసుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉంటుందో చూసి. సో స్టే ట్యూన్. ఫ్రెష్ అయిపోయిన తర్వాత జిమ్కి వెళ్ళి ఆ టైం అంతా మాట్లాడుకుందాం, లేకపోతే వర్కౌట్ చేసుకొని వచ్చి కంప్లీట్ చేసుకున్న తర్వాత మాట్లాడుకుందాం. స్టే ట్యూన్. ఇప్పుడే జిమ్కి అయితే వచ్చేసాము. మామూలుగా లేదు, టైం వచ్చేసి దగ్గర 10 అవుతుంది, కానీ ఏందో జనాలు తగ్గల. సో చూద్దాం లోపలికి వెళ్ళి. అంటే వీడియోస్ తీసుకోవడానికి కొంచెం ఓకే, కానీ మనకి మ్యూజిక్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది అన్నమాట బాగా. సో చూద్దాం. సో ఇదే అనమాట మా జిమ్.
ప్రోటీన్ ప్రోటీన్ ప్రోటీన్. సో ఇప్పుడే వర్కౌట్ అయిపోయింది. వర్కౌట్ అయిపోయి వచ్చే దారిలో పోతూ చికెన్ తీసుకొని వెళ్తున్నా. ఎంత ఒక 250 grams తీసుకొని వెళ్తున్నా. రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి ఫస్ట్ బాగా ఎండ ఎక్కువ ఉంది బయట. ఫ్రెష్ అయ్యి తర్వాత మాట్లాడదాం, మళ్ళీ కలుద్దాం. వర్కౌట్ అయిపోయింది, రూమ్కి రావడం అయిపోయింది, ఫ్రెష్ అవ్వడం అయిపోయింది, మీల్ కుక్ చేసుకొని తినడం అయిపోయింది. ఒకసారి చూపిస్తా చూడండి నా మీల్. ఇంకా తినాలి ఇప్పుడు. తినేసి తర్వాత ప్రశాంతంగా మాట్లాడుకుందాం. సో స్టే ట్యూన్డ్. ఒకసారి నేనేం తింటాను చూడండి. కుకుంబర్, కేర్ దోసకాయ, కొంచెం రాగి సంగటి, ఒక 200 grams చికెన్. సో మోస్ట్లీ నా డైట్ ఇలాగే ఉంటుంది. వారంలో ఒక 2 రోజులు కానీ 3 రోజులు మాత్రమే చికెన్ తింటాను నేను. తర్వాత ఫిష్ కూడా ఒక 2 times తింటా. ఇంకా బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటా. సో మనకైతే ప్రజెంట్ అంత ఇన్కమ్ సోర్స్ కూడా పెద్దగా ఎక్కువ ఏం లేదు. చియర్స్. సో మన వర్కౌట్ అయిపోయింది, ఫ్రెష్ అవ్వడం అయిపోయింది, డైట్ ప్రిపేర్ చేసుకోవడం అయిపోయింది, తినడం అయిపోయింది. ఇప్పుడు అసలు మాట్లాడదాం. యాక్చువల్లీ ఈ బ్లాగ్ ఈ ఫుల్ వీడియో ఒక రీజన్ ఏంటంటే, నిన్నటితో నాకు 25 years కంప్లీట్ అయిపోయి ఈ రోజుకి 26 yearsలోకి అడుగుపెట్టా. సో హ్యాపీ బర్త్డే టు మీ. అండ్ ఈ 25 years నా జర్నీలో నేను జిమ్ స్టార్ట్ చేసింది నాకు 16 years ఉన్నప్పుడు, 17 years ఉన్నప్పుడు జిమ్ స్టార్ట్ చేశాను. అయితే సరైన గైడెన్స్ లేక, పర్సనల్ ట్రైనర్ని పెట్టుకోవడానికి డబ్బులు లేక, జిమ్లో వచ్చే కొంతమంది అన్న వాళ్ళ సజెషన్స్ తీసుకొని స్టార్ట్ చేసిన నా జర్నీ దగ్గర 19, 20, 21, 22, 23, 24, 25, 6-7 years ఎక్స్పీరియన్స్ని తీసుకొచ్చింది. అయితే నేను జిమ్ స్టార్ట్ చేసిన 2 years తర్వాత నుంచి నేను 21 years ఉన్నప్పటి నుంచి ట్రైనర్గా ఉన్నా. మోస్ట్లీ ఇంకా తెలిసిందే కదా, ఒక ఏజ్ వచ్చిన తర్వాత మన మెంటర్స్ కానీ, మనల్ని పుష్ చేసేవాళ్ళు కానీ, మనకి సపోర్ట్ లేకపోవడం కానీ, ఇట్లాంటి కొన్ని ఇబ్బందులు జరుగుతాయి. దాంతోపాటు మన మైండ్ సెట్ ఏదైతే ఉందో అది కరెక్ట్గా ఉండదు. మనం ఆలోచించే విధానం కానీ, అలా ఆలోచించే విధానం కరెక్ట్గా లేకే ఇన్ని రోజులు ఒక ఫెయిల్యూర్గా నిలబడ్డా. కానీ ప్రయత్నించడం మాత్రం ఎప్పుడు ఆపలా. నా దగ్గర డైట్కి డబ్బులున్నా సరే, మంచి ఫుడ్ తినడానికి డబ్బులున్నా సరే, డబ్బులు లేకపోయినా సరే, ఎప్పుడు కూడా నేను ఆపలేదు. అలాగే మళ్ళీ స్టార్ట్ చేశా నా జర్నీని. ఒక 10-15 days గ్యాప్ తీసుకొని ఒక 2-3 days నుంచి వర్కౌట్కి వెళ్తా ఉన్నా. జిమ్ స్టార్ట్ చేశా. సో ఇంకా నుంచి రెగ్యులర్గా వ్లాగ్స్ వస్తూ ఉంటాయి, యూట్యూబ్లో షార్ట్ వీడియోస్ వస్తూ ఉంటాయి, అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నా వర్కౌట్ అండ్ నేను ఫాలో అయ్యే డైట్. అంటే చాలామంది నాతో అన్నారు, అరే బాగా చేంజ్ అయిపోయి, మంచిగా చేంజ్ అయిపోయి అప్పుడు వీడియోస్ చేయి, అప్పుడు బాగా నీకు రీచ్ వస్తుంది అనేసి. నాకు రీచ్ అయితే నాకు అవసరం లే. ఫస్ట్ పాయింట్, నేను చేసే ఈ వ్లాగ్స్ కానీ, నా వీడియోస్ కానీ ఒక్కరికి ఉపయోగపడినా సరే ఐఎమ్ సో హ్యాపీ. చాలా ఆనందం నాకు. అందరు అంటారు కానీ, అంటే ఇంతవరకు మన తెలుగులో ఎవ్వరూ చేయలేదు నేను చేసే ఈ జర్నీ ఏదైతే ఉందో. ఇలా ఎవరైనా చేస్తే బాగుంటుంది. అందరూ కొంచెం మంచి పర్సనాలిటీస్ ఉన్నోళ్ళు కానీ, లేదా కొంచెం లీన్గా ఉన్నోళ్ళు కానీ, కొంచెం మస్కులర్గా ఉన్నోళ్ళు కానీ, వీళ్ళు స్టార్ట్ చేస్తున్నారు. కానీ నాలాగా ఒక ఒబేస్ పర్సన్, ఒక 115 kg ఉన్న ఒక పర్సన్ తన జర్నీని ఓపెన్గా ఎవరైతే చేయలే, బట్ నేనైతే చేస్తున్నా. సో ఖచ్చితంగా ఇంక నుంచి మంచి మంచి టాపిక్స్ మీద మాట్లాడుకుందాం. రెగ్యులర్ వర్కౌట్స్ కానీ, డైట్ గురించి కానీ, హెల్దీ ఫుడ్ గురించి కానీ, రెసిపీస్ గురించి కానీ. అందుకే ఈ ఛానల్ నేమ్ గౌతమ్ ఫిట్నెస్ అండ్ లైఫ్ స్టైల్ ఉంది. అంటే ఒక మంచి లైఫ్ స్టైల్ని బ్యాలెన్స్ చేసుకోవడం కోసం మనమేమి బిజీ ప్రొఫెషనల్స్ అవ్వలేదు, డాక్టర్లు అవ్వలేదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు అవ్వలేదు, బిజినెస్ మ్యాన్లు అవ్వలేదు, మన దగ్గర లక్షల కోట్లు డబ్బు ఉండలేదు. మన దగ్గర ఉన్న చుట్టుపక్కల అట్మాస్ఫియర్ని బట్టి, మన దగ్గర ఉన్న చుట్టుపక్కల పరిసరాలని బట్టి కూడా మనం హెల్దీ వేలో ఉండొచ్చు. అండ్ ఫిట్నెస్ అంటారా,
ఫిట్నెస్ అనే ఒక పెద్ద సముద్రం ఏదైతే ఉందో, హెల్త్ ఫిట్నెస్ ఏదంతా ఒక పెద్ద సముద్రం అది. దాంట్లో ఈ జిమ్ అనేది చాలా చిన్న చెట్టు. జిమ్ చేస్తేనే ఫిట్గా ఉంటారనేసి కాదు, కాకపోతే జిమ్ చేయడం ద్వారా మంచి ఉపయోగాలు ఉన్నాయి, చాలా మంచి ఉపయోగాలు ఉన్నాయి. అలాగే ఏదో ఒక పరంగా మన శరీరానికి కదలిక కావాలి, యాక్టివిటీ కావాలి, అవన్నీ మాట్లాడుకుందాం. అండ్ ప్రజెంట్ నేను జిమ్లో వర్క్ చేయడం మానేసి కొంచెం ఇష్యూస్ వచ్చి ఆ ఓనర్స్తో కలిసి నాతో పాటు కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఇష్యూస్ వచ్చి, అంటే ఇప్పుడు నేను ట్రాన్స్ఫర్మేషన్ చేసే ప్రకారం అండ్ నేను ట్రైన్ అయిన ప్రకారం, నా మైండ్ సెట్ని నేను ట్రైన్ చేసుకున్న ప్రకారం ఎవరైతే నా కొలీగ్స్ ట్రైనర్స్ ఉన్నారో వీళ్ళకి నాకు సెట్ అయ్యేది అనమాట. ఈ మైండ్ సెట్ అయ్యేది కాదు. అండ్ సిటీస్లో అయితే ఇండివిజువల్ ఉంటుంది, ఎవరి నాలెడ్జ్ వాళ్ళది, ఎవరేది వాళ్ళది. బట్ కొంచెం తక్కువ ఈ నెల్లూరు, తిరుపతి, చిత్తూరు ఇలాంటి కొన్ని సిటీస్లో కష్టం, అది ఇంకా కొంచెం టైం పడుతుంది ఇండివిజువాలిటీ కొంచెం డెవలప్ అవడానికి. సో అందుకే జిమ్లో మానేసే. అయినా కానీ నాకు నెలకి ఒక 30,000 కమిట్మెంట్స్ ఉన్నాయి, 30,000 రూపాయలు నేను కమిట్మెంట్స్ ఉన్నాయి, ఈఎంఐలని, ఇంట్రెస్ట్ అని. సో యాజ్ ఆఫ్ నౌ నిద్రలేస్తా, వర్కౌట్కి వెళ్తున్నా, తర్వాత అప్పుడప్పుడు బౌన్సర్గా బాడీ గార్డ్గా వెళ్తూ ఉంటా, తర్వాత ర్యాపిడో ఎప్పుడైనా నా దగ్గర ఫుడ్కి కూడా టిఫిన్కి కూడా డబ్బులు లేకపోతే ర్యాపిడో డ్రైవ్ చేస్తా. అండ్ వారంలో ఒక 2-3 టైమ్స్ యాక్టింగ్ డ్రైవర్గా, అంటే అప్పుడప్పుడు డ్రైవర్ అవసరమైనప్పుడు కొంతమంది కాల్ చేసి పిలుస్తారు, అలా కూడా వెళ్తూ ఉంటా. అలాగా నా జర్నీ జరుగుతుంది. ఈ జర్నీలో మొత్తం చాలా మంచి కంటెంట్ అయితే తీసుకొస్తా కూడా, మంచి టాపిక్స్ మీద మాట్లాడతా. ముఖ్యంగా మన మధ్యతరగతి ఎవరైతే ఉన్నారో, బిలో మిడిల్ క్లాసు, పేదవాళ్ళు, ఇట్లా అంటే ఒక అపోహలో బతుకుతుంటాం. ఫిట్గా ఉండాలంటే డబ్బులు ఉండాలి, కనీసం ఇదంటే ఉండాలి మినిమం. అంటే ఇప్పుడు మనం ఉదయం టిఫిన్ చేయడానికి ఒక 30 రూపాయల నుంచి 50 రూపాయలు అవుతుంది, మధ్యాహ్నం భోజనం చేయడానికి ఒక 70 రూపాయల నుంచి 100 రూపాయలు అవుతుంది, సాయంత్రం డిన్నర్ ఏదైనా టిఫిన్ చేయడానికి ఒక 50 రూపాయలు. అంటే జిమ్ చేయకపోయినా ఇది మినిమం ఖర్చు అనమాట. సో దీంట్లో కూడా మనం కొంచెం హెల్తీగా తినేదానికి ఛాన్స్ ఉంది. సో అవన్నీ కూడా మనం మంచిగా ఇవి ఇంక నుంచి మాట్లాడుకుందాం రెగ్యులర్గా. అండ్ మీరు ఏదైనా టాపిక్ మీద మాట్లాడాలి నేను అని మీకు అనిపిస్తే కింద కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్ కానీ ఎవరికైనా నా వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే వాళ్ళకి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడానికి ట్రై చేయండి. నా వీడియో నచ్చకపోతే మాత్రం డిస్లైక్ చేసి జస్ట్ మెన్షన్ చేయండి ఎందుకు నచ్చలేదు. నెక్స్ట్ వీడియోలో నేను ఏమైనా మార్చుకోవాలనుకుంటే తప్పకుండా మార్చుకుంటా. సో సైనింగ్ ఆఫ్. మరికొత్త వీడియోలో ఇంకోసారి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.